మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1195. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి Q2 రిజల్ట్స్ అయితే అయిపోయాయి కదా. సో ఈ Q2లోని కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కాన్ కాల్స్ అయితే కండక్ట్ చేస్తాయి కదా. ఈ కాన్ కాల్స్లోని వేరియస్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అది షేర్ చేస్తుంటాయి. సో ఓవరాల్గా ఈ Q2లోని ఏ కంపెనీస్ నెంబర్స్ బాగున్నాయి, ఏ కంపెనీస్ నెంబర్స్ బాగాలేదు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. దీంతో పాటుగా మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 313 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,587 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 74 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,884 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు మార్నింగ్ నుంచి కొంత పాజిటివ్ గానే రియాక్ట్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి సివియర్ సెల్ ఆఫ్ అన్నది కనపడింది కదా. యాక్చువల్లీ ఈ రోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉన్నది కదా. సో ఈ ఎక్స్పైరీ ఉండడంతో కూడా మార్కెట్ లోని ఈ వాలటైలిటీ అనేది చూసాం. అండ్ దీంతో పాటుగా రీసెంట్ గా చూసినట్లయితే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నదో ఆ ట్రేడ్ డీల్ డిలే అవుతుండడంతో మార్కెట్ లోనైతే కొంతవరకు ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది. ఎస్పెషల్లీ అది కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కొంత పెరుగుతున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవుతున్నాయి. దానికి కారణం ఎక్కువగా ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో ప్రెసెంట్ మనకు చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి లార్జ్ క్యాప్ స్టాక్స్ పెద్దగా పెరగలేదు, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని మంచి ర్యాలీయే చూసాం. సో లార్జ్ క్యాప్ స్పేస్ ఏదైతే ఇప్పుడు పెరగకుండా ఉండిపోయిందో దాంతో ఇప్పుడు లార్జ్ క్యాప్ స్పేస్ లోని మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడుతున్నది, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే ఇంకా ఆ పాజిటివ్ మూమెంటం అన్నది స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఈ యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నదో అది కొంత డిలే అవుతుండడంతో కూడా మార్కెట్ లోని ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది కనపడుతున్నది. అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా కంటిన్యూస్ గా మన మార్కెట్ లో జరుగుతూనే వస్తుంది. సో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఎప్పుడు ఫైనల్ అవుతుందా అని చెప్పి మార్కెట్ అయితే వెయిట్ చేస్తూనే ఉన్నది. సో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వన్స్ ఫైనల్ అయిపోయింది అనుకోండి, ఫర్దర్ గా సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో అయితే పాజిటివ్ మూమెంట్ చూడొచ్చు. ఎందుకంటే లార్జ్ క్యాప్ స్పేస్ లోని చాలా స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కి వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మనకి ఒక మంచి ర్యాలీ కనపడిన తర్వాత కొంత సివియర్ సెల్ ఆఫ్ అనేది చూస్తాం. ఆ సివియర్ సెల్ ఆఫ్ చూసిన తర్వాత కొన్ని సందర్భాల్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రియాక్ట్ అవడానికి చాలా కాలమే టైం పడుతుంది. ప్రెసెంట్ అయితే అటువంటి సినారియో మన మార్కెట్ లో కనిపిస్తుంది. సో కొంతవరకు ఈ టైంలోని ఇన్వెస్టర్స్ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది, కానీ ఈ టైంలో ఎవరైతే ఎస్ఐపీస్ అవి చేసుకుంటూ వెళ్తుంటారో ఎస్ఐపీస్ కనుక కంటిన్యూ చేసినట్లయితే వన్స్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో రికవరీ కనుక స్టార్ట్ అయింది అనుకోండి, దాంతో మన పోర్ట్ఫోలియోస్ కూడా బాగానే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటాయి. బట్ ఏంటంటే కొంత పేషెన్స్ టెస్టింగ్ టైం అయితే ఇది. సో ఈ టైం ఇప్పుడే కాదు, ప్రీవియస్ గా కూడా మార్కెట్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని చాలా సందర్భాల్లో ఇటువంటి సినారియోస్ చూసాం. కొన్నిసార్లు 1 to 2 years వరకు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని పెద్దగా మూమెంటం అయితే కనపడలేదు. బట్ తిరిగి ఎప్పుడైతే ఆ రికవరీ స్టార్ట్ అవుతుందో ఆ రికవర్ అయినటువంటి టైంలో మాత్రం మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. ఓవరాల్ గా చూసినట్లయితే ప్రెసెంట్ మన మార్కెట్ లో ఈ సినారియో అయితే కనపడుతుంది. చూడాలి వన్స్ ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అయిన తర్వాత మన మార్కెట్ పెరగడంతో పాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా రికవరీ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది. బట్ వన్స్ రికవరీ కనుక స్టార్ట్ అయినట్లయితే మాత్రం ఈ స్పేస్ లోని మంచి పాజిటివ్ ర్యాలీయే చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ మన మార్కెట్స్ రిలేటెడ్ గా మరొక 2 కీ ఈవెంట్స్ ని కూడా ఇన్వెస్టర్స్ అయితే ట్రాక్ చేయాలి. ఈ నవంబర్ 28 అంటే ఫ్రైడే రోజున మన Q2 జీడిపి డేటా అయితే రానున్నది. సో ఈ Q2 లోని మన జీడిపి డేటా గనక స్ట్రాంగ్ గా వచ్చింది అనుకోండి, అది మన మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం అనేది క్రియేట్ చేయొచ్చు. దీంతో పాటుగా నెక్స్ట్ వీక్ లో అంటే December 3rd నుంచి December 5th మధ్యన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే జరగబోతున్నది. సో ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. బికాజ్ మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ అయితే అనుకున్న దానికన్నా కూడా బాగానే కంట్రోల్లోకి వచ్చింది. కాబట్టి ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ ఉండొచ్చు. అంటే అట్లీస్ట్ 25 basis points రేట్ కట్ అయితే చేయొచ్చు అని చెప్పి హోప్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. ఫైనల్లీ చూడాలి నెక్స్ట్ వీక్ లోనే ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందా రాదా అన్నది. నెక్స్ట్ రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైల్వేలో సేఫ్టీ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి స్టాక్స్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా. అది హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కావచ్చు, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కావచ్చు, ఈవెన్ సిజీ పవర్ కావచ్చు. దీంతో పాటు ఏవైతే కవచ్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ లో అయితే మనం బాగానే ప్రెషర్ చూస్తున్నాం. దీనికి ఒక రీజన్ కూడా ఉన్నది. నిన్న సిజీ పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ
సబ్సిడరీ కంపెనీకి కవచ్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా అంటే 2024 నవంబర్ లోనే ఆర్డర్ వచ్చింది. డెలివరీ 12 months పీరియడ్ లో చేయాలి. కాకపోతే ఈ కవచ్ 4.0 సిస్టమ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఏవైతే అప్రూవల్స్ రావాలో అంటే RDSO ISA అప్రూవల్స్ ఏవైతే రావాలో ఆ అప్రూవల్స్ అయితే ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఇంకా అప్రూవల్స్ ఫుల్ ఫ్లెజ్డ్ గా రాకపోవడంతో డెలివరీ ఆన్ టైమ్ లోనైతే కంప్లీట్ చేయలేకపోయామని, సో దాంతోనే వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినట్లుగా CG పవర్ వాళ్ళు నిన్నే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే CG పవర్ కు వచ్చినటువంటి ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిందో రిమైనింగ్ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ పైన కూడా ఇటువంటి ఇంపాక్ట్ చూడొచ్చా, లేదా ఆ కంపెనీస్ కి కూడా ఇలా ఆర్డర్స్ క్యాన్సిల్ అవ్వచ్చా అన్నటువంటి కన్సర్న్స్ అయితే మార్కెట్ లో రైజ్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియన్ రైల్వేస్ లోని సేఫ్టీ రిలేటెడ్ గా ఈ కవచ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ అన్నది గవర్నమెంట్ చాలా ఫాస్ట్ గా చేయాలని చూస్తుంది. అండ్ ఇది ఇండియన్ రైల్వేస్ కి చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ కవచ్ 4.0 సిస్టమ్ రిలేటెడ్ గా అప్రూవల్స్ వీళ్ళకి రాకపోవడంతో ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది. కానీ స్టిల్ ఇప్పుడు డెవలప్మెంట్ కేటగిరీలో ఉన్నటువంటి టెండర్స్, అప్కమింగ్ టెండర్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే వీళ్ళు క్వాలిఫై అయ్యే ఉన్నాం. ఆ టెండర్ లో అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. బల్క్ ఆర్డర్స్ రిలేటెడ్ టెండర్స్ లో కూడా మేము పార్టిసిపేట్ చేయొచ్చు అని CG పవర్ వాళ్ళు అయితే చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నారనే కాదు, గవర్నమెంట్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏవైతే కంపెనీస్ కి ఆర్డర్స్ రిలీజ్ చేశాయో ఆ ఆర్డర్స్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా క్యాన్సిల్ చేసేది గవర్నమెంట్ కూడా. సో జస్ట్ మార్కెట్ లోని ఒక కంపెనీకి వచ్చినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ అవడంతో ఆ కన్సర్న్స్ రైజ్ అవుతాయి కదా. సో అటువంటి టైంలో స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనబడచ్చు. కానీ ఓవరాల్ గా కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా డిప్లాయ్మెంట్ ఇంకా చాలా చోట్ల జరగవలసి ఉన్నది కాబట్టి ఈ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఇండియన్ రైల్వేస్ నుంచి ఫ్యూచర్ లో కూడా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి స్కోప్ కూడా ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ Q2 రిజల్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఈ Q2 రిజల్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత వేరియస్ కంపెనీస్ వాళ్ళ కాన్ కాల్స్ లో అది ఏవైతే ఇంట్రెస్టింగ్ డేటా అనేది షేర్ చేశారో వాటి రిలేటెడ్ గా ఇప్పుడు షేర్ ఇండియా ఇన్స్టిట్యూషనల్ బిజినెస్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనం చూసాం అనుకోండి, రియల్ ఎస్టేట్ సెక్టర్ లో మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ ప్రీమియం అండ్ లగ్జరీ సెగ్మెంట్ లోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా అయితే స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనపడుతున్నది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 సెకండ్ హాఫ్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని మోర్ ప్రాజెక్ట్స్ అయితే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, స్ట్రాంగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ప్రీమియం హోమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి స్ట్రాంగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే మంచి డిమాండ్ కనపడచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ సెక్టర్ లో మనం చూసినట్లయితే రెసిడెన్షియల్ అంటే నార్మల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిమాండ్ అయితే కొంచెం తక్కువగానే కనపడుతున్నది. కానీ ఈ ప్రీమియం సెగ్మెంట్ రిలేటెడ్ గా అయితే బయర్స్ లోని ఇంట్రెస్ట్ పెరుగుతున్నది. సో ప్రీమియం సెగ్మెంట్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాటికైతే సేల్స్ బాగానే జరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అండ్ హాస్పిటాలిటీ సెగ్మెంట్ గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా, ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లోని డిమాండ్ అయితే బాగానే కనపడుతున్నది. ఫర్దర్ గా కూడా ఈ సెగ్మెంట్ లోని స్ట్రాంగ్ డిమాండ్ కనపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ హోటల్ స్టాక్స్ అయితే మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ వస్తున్నాయి. ఇదే డిమాండ్ మూమెంటం కంటిన్యూ అయింది అనుకోండి, ఫర్దర్ గా హోటల్ స్టాక్స్ అయితే ఇంకా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. వీటితో పాటు ఎస్పెషల్లీ ఈ క్వార్టర్ లోని మనం రిజల్ట్స్ టైమ్ లో కూడా క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఈ ఆల్కహాల్ బెవరేజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేసి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం కూడా వీడియోస్ లోని. సో ఈసారి ఈ క్వార్టర్ లోని స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనపడింది వీటికి. సో ఇదే డిమాండ్ మూమెంటం అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కమింగ్ ఫెస్టివల్ సీజన్స్ కావచ్చు, న్యూ ఇయర్ ఇటువంటి టైంలో అనేది కూడా బాగానే సేల్స్ జరగచ్చు. కాబట్టి కమింగ్ క్వార్టర్ లో కూడా ఆల్కహాల్ బెవరేజ్ సెగ్మెంట్ లో అయితే డిమాండ్ కంటిన్యూ అవ్వచ్చు అని షేర్ చేస్తున్నారు. అండ్ జ్యువెలరీ సెక్టర్ లో కూడా మనం చూసినట్లయితే ఈ క్వార్టర్ లోని చాలా కంపెనీస్ బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసి, వీటితో పాటు ఆటో ఓఎమ్స్ విషయంకి వచ్చేసరికి చాలా వరకు ఆటో ఓఎమ్స్ ప్రీవియస్ క్వార్టర్స్ లో అది కొంత వీక్ డిమాండ్ ని కనపరిచిన రీసెంట్ గా గవర్నమెంట్ GST కట్ అది అనౌన్స్ చేయడంతో డిమాండ్ మూమెంటం అయితే ఇప్పుడు కనపడింది. దట్ ఫెస్టివల్ సీజన్ లో కూడా సేల్స్ బాగానే జరిగాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ లో కూడా ఓఎమ్స్ నెంబర్స్ అయితే బాగానే ఉండొచ్చు. అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ లో కూడా డిమాండ్ రివైవల్ అయితే కనపడుతున్నది. బట్ టెక్స్టైల్ అండ్ అపారల్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి కొంత మిక్స్డ్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ఒకటి యూఎస్ రిలేటెడ్ ఇష్యూ అయితే టెక్స్టైల్ సెక్టర్ మీద బాగానే ఇంపాక్ట్ చూపెడుతుంది. సో ఎప్పుడైతే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ జరుగుతుందో అగైన్ టెక్స్టైల్ సెక్టర్ లో మనం కొంత రికవరీని చూడొచ్చు. సిమెంట్ సెక్టర్ లో కూడా ఈ క్వార్టర్ వాల్యూమ్ గ్రోత్ బాగానే కనపడింది. అండ్ వీటితో పాటు రిమైనింగ్ ఏ సెక్టర్స్ లో ఎలా ఉన్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాగే ఈ షేర్ ఇండియా వాళ్ళతో పాటుగా నోమా వాళ్ళు కూడా ఈ Q2 కాన్ కాల్స్ రిలేటెడ్ గా ఒక మంచి రిపోర్ట్ అయితే షేర్ చేశారు. ఈ రిపోర్ట్ అంతా చెప్పినట్లయితే ఈ రోజు వీడియో లెంత్ పెరిగిపోతుందిగా టోటల్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేయట్లేదు. ఇండివిజువల్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ రిపోర్ట్ లో డేటా రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే మీకు ఈ 2 రిపోర్ట్స్ ని కూడా ఈ రోజు వీడియో రిలీజ్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో కూడా ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ లోకి వెళ్ళి ఈ రిపోర్ట్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసినట్లయితే ఏ కంపెనీస్ వాళ్ళ కాన్ కాల్స్ లోని ఎలాంటి గైడెన్స్ ఇచ్చారన్నది మీకు క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 5 days గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కర్ణాటక బ్యాంక్ స్టాక్ లోని కంటిన్యూ
కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనబడుతున్నది కదా. యాక్చువల్లీ లాస్ట్ ఫ్రైడే రోజునే ఈ కర్ణాటక బ్యాంక్ లోని క్యూపిడ్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఆదిత్ కుమార్ హల్వాసియా గారు బ్లాక్ డీల్స్ లోని 38 lakh షేర్స్ అంటే నియర్లీ 71 crores వర్త్ షేర్స్ అయితే బై చేశారని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వచ్చిన తర్వాత స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ చూసాం. అగైన్ 24th November అంటే నిన్న బ్లాక్ డీల్ లోని ఈయన 90 crores వర్త్ షేర్స్ అయితే బై చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో కంటిన్యూస్ గా క్యూపిడ్ యొక్క చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ కర్ణాటక బ్యాంక్ లోని షేర్స్ ని కొంటున్నారంటే బ్యాంక్ గ్రోత్ రిలేటెడ్ గా ఆయన పాజిటివ్ గా ఉన్నారని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవడంతో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ క్యూపిడ్ లోని న్యూ ప్రమోటర్స్ వచ్చిన తర్వాత కంపెనీ యొక్క గ్రోత్ ని బాగా డ్రైవ్ చేశారు అండ్ స్టాక్ కూడా బాగా పెరిగింది కదా. నువ్వు కర్ణాటక బ్యాంక్ లో కూడా మంచి ఆపర్చునిటీ ఉన్నదని ఇతను ఫీల్ అవడంతోనే ఇలా స్టాక్స్ కొంటున్నట్టున్నారని చెప్పి మార్కెట్ లో యాంటిసిపేషన్ పెరగడంతోనే స్టాక్ అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా పెరుగుతుంది. నెక్స్ట్ 1993 to 2001 ఈ టైంలోని టాటా సియారా ఈజ్ అ సక్సెస్ఫుల్ మోడల్. ఆ టైంలో టాటా సియారా సేల్స్ కూడా బాగా జరిగేవి. దాని తర్వాత ఈ మోడల్ అయితే అవుట్డేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు వీళ్ళు కొత్త టాటా సియారాని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా కొన్నాళ్ళ క్రితం అనౌన్స్ చేశారు కదా. ఈ మోడల్ వచ్చిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లోని బాగానే ఎక్సైట్మెంట్ అయితే కనిపిస్తుంది. ఈ మోడల్ యొక్క ప్రైస్ అయితే టాటా మోటార్స్ వాళ్ళు ఇప్పుడు అన్వీల్ చేశారు. దీని యొక్క స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,49,000 రూపీస్ కే వీళ్ళైతే ఫిక్స్ చేశారు. దీనిలోని వేరియస్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ మోడల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటి బుకింగ్స్ December 16th నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ డెలివరీస్ 2026 January 15th నుంచి ఇవ్వబోతున్నారు. సో ఈ టాటా సిఆర్ఆర్ రిలేటెడ్ గా మార్కెట్ లో అయితే కొంత ఇంట్రెస్టే కనపడుతున్నది బయర్స్ రిలేటెడ్ గా. దట్టు రీసెంట్ గా గవర్నమెంట్ జిఎస్టీ కూడా కట్ చేసింది కదా. దాని తర్వాత వెహికల్ ప్రైసెస్ కూడా బాగానే తగ్గాయి. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ టాటా సిఆర్ఆర్ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది టాటా మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. చూడాలి రెస్పాన్స్ ఎలా వస్తుంది అన్నది. ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఈ విశాల్ మెగా మార్ట్ లోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ప్రెసెంట్ 54% స్టేక్ నైతే హోల్డ్ చేస్తుంది కదా. ఈ స్టేక్ లోని 13% స్టేక్ ని వీళ్ళు బ్లాక్ డీల్ లోనైతే సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ విశాల్ మెగా మార్ట్ యొక్క ప్రమోటర్ అయినటువంటి కేదార్ క్యాపిటల్ వాళ్ళు ఈ జూన్ మంత్ లోనే బ్లాక్ డీల్స్ ద్వారా 20% స్టేక్ ని అయితే సెల్ చేశారు. ఇప్పుడు మరొకసారి బ్లాక్ డీల్ ద్వారా ఈ 13% స్టేక్ ని కూడా వీళ్ళు సెల్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా విశాల్ మెగా మార్ట్ అండ్ కేదార్ క్యాపిటల్ ఇద్దరికి కూడా వీళ్ళు మెయిల్ రాశారు. బట్ ఇప్పటి వరకు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ జరిగి 13% స్టేక్ గనక సెల్ చేసినట్లయితే ప్రమోటర్స్, ఆ టైంలోని మనకి విశాల్ మెగా మార్ట్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 108 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా సిమ్యులేటర్స్ ని వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని 1 year లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది జెన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 389 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా 53 నెంబర్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ ని వీళ్ళు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని డెలివర్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్నర్ అనే అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హై రైజ్ రెసిడెన్షియల్స్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళకి డిఎల్ఎఫ్ హోమ్స్ డెవలపర్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 254 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా గురుగాం సెక్టర్ 3 లోని డిఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ వాళ్ళకి చెందినటువంటి ప్రాజెక్ట్ లోని సివిల్ స్ట్రక్చరల్ రఫ్ ఫినిషింగ్ అండ్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. వీళ్ళకి డిఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ దగ్గర నుంచి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవెంటెల్ వాళ్ళకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 17.55 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి బిఈఎల్ వాళ్ళకైతే సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని 2026 మార్చ్ కల్లా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అయినటువంటి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ స్పందన స్ఫూర్తి యొక్క న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ గా మిస్టర్ వెంకటేష్ కృష్ణన్
గారిని 3 years పాటు అపాయింట్ చేస్తున్నట్టుగా ఈ రోజు వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ వెంకటేష్ కృష్ణన్ గారికి ప్రీవియస్ గా ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని 34 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. దీంతో పాటుగా ఈయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మైక్రో ఫైనాన్స్ డివిజన్ హెడ్ కింద 2018 నుంచి వర్క్ చేయడం జరిగింది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో పాటు వేరియస్ అదర్ కంపెనీస్ లో కూడా ఈయన కీ రోల్ ప్లే చేశారు. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని ఈ స్పందన స్ఫూర్తి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ గా అపాయింట్ చేశారంటే కంపెనీ యొక్క గ్రోత్ ని ఈయన స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతాయి కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి స్పందన స్ఫూర్తి యొక్క గ్రోత్ ని ఈయన ఏ విధంగా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ హెవీ ఇంజనీరింగ్ కంపెనీ అయినటువంటి వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి మహారాష్ట్ర సతారా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఈ April 13th అయితే లాక్అవుట్ చేస్తున్నట్టుగా కంపెనీ డిక్లేర్ చేసింది కదా. అంటే వర్కర్స్ అండ్ ఈ వర్కర్ యూనియన్స్ తో ఉన్నటువంటి ఇష్యూస్ తోని వీళ్ళైతే ఇక్కడ కంప్లీట్ గా లాక్అవుట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు రికగ్నైజ్డ్ యూనియన్ అండ్ వర్కర్స్ తోని మల్టిపుల్ డిస్కషన్స్ జరిగిన తర్వాత ఈ లాక్అవుట్ ని కంప్లీట్ గా ఎత్తివేస్తున్నట్టుగా ఈ రోజు అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఈ లాక్అవుట్ అయితే ఇప్పుడు తీసేస్తుండడంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోనైతే తిరిగి మెయింటెనెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశామని అండ్ ఫేస్డ్ మేనర్ లో ఈ December 20th నుంచి కూడా ఈ ప్లాంట్ లోని తిరిగి ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఫైనల్లీ వర్కర్ యూనియన్స్ తోని డిస్కషన్స్ పాజిటివ్ గా అయ్యి ఈ లాక్అవుట్ ఎత్తివేసేశారు కాబట్టి త్వరలో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, వీళ్ళ ప్రొడక్షన్ అయితే తిరిగి పెరుగుతుంది కదా. ఇప్పటి వరకు ప్రొడక్షన్ అయితే నిలిచిపోయింది. సో ప్రొడక్షన్ తిరిగి స్టార్ట్ అయినట్లయితే వీళ్ళకి వచ్చేటువంటి ఆర్డర్స్ అనేది వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇది వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ACME సోలార్ వాళ్ళకి ACME ప్లాటినం ఊర్జా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు సెకీ వాళ్ళతోని 200 మెగావాట్ సోలార్ పవర్ రిలేటెడ్ గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. సో వీళ్ళు 25 years పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ACME సోలార్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ డేటా ప్రాసెసింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళు బైట్ ఎక్లిప్స్ టెక్నాలజీస్ ఐఎన్సీ అనేటువంటి కంపెనీతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఇండస్ట్రియల్ అండ్ ఆటోమోటివ్ అప్లికేషన్స్ కోసం ఎడ్జ్ AI చిప్ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేసి కమర్షియలైజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా రెండు కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా ఈ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేస్తామని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 73 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు డిఫెన్స్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేయాలని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. బట్ క్లయింట్ పేరు గానీ అవి ఏ ప్రొడక్ట్స్ అని గానీ వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయలేదు. బట్ కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉన్నది. మన ఇండియాలోని లాస్ట్ ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏరో ఇండియా ఈవెంట్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఫ్రెంచ్ డిఫెన్స్ కంపెనీ అయిన సాఫ్రాన్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు గాను ఇప్పుడు రెండు కంపెనీస్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యాయి. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ 50-50 పార్ట్నర్షిప్ లోని మన ఇండియాలో ఒక జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ కోసం హ్యామర్ వెపన్ సిస్టమ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. ఈ హ్యామర్ వెపన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎయిర్ క్రాఫ్ట్స్ లోనైతే ఇంటిగ్రేట్ చేస్తుంటారు. అండ్ ఆల్రెడీ ఇవి రఫేల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ లో కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మన ఇండియాలోనే వీళ్ళు చేయడానికి అని చెప్పి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఫ్రెంచ్ కంపెనీతో జాయింట్ వెంచర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ERW పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సూర్య రోషిని వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఒక ఇంజనీరింగ్ కంపెనీ నుంచి కొత్తగా ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores పైనే. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఈ క్లయింట్ కి స్పైరల్ పైప్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఆర్డర్ విన్నారో ఇది సూర్య రోషిని వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం పవర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి డైమండ్ పవర్ ఇన్ఫ్రా వాళ్ళకి అదాని ఎనర్జీ సొల్యూషన్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 276 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా అదాని వాళ్ళకి గుజరాత్ లో ఉన్న కావడా ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వీళ్ళు ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రొడక్ట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి అదాని
ఎనర్జీ సొల్యూషన్స్ దగ్గర నుంచి ఏదైతే మేజర్ ఆర్డర్ విన్నారో ఇది డైమండ్ పవర్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 40 minutes పాటు చెస్ట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.